హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ప్రాన్ పికిల్ చేస్తున్నానండి. ఈ ప్రాన్స్ మనకి సీ ప్రాన్స్ అనమాట. ఇవి సముద్రంవి. వీటిని ఏంటంటే నీట్గా కడిగి పెట్టుకొని దీంట్లోని మనం కొంచెం పసుపు ఉప్పు వేసి వీటిని మనం కంప్లీట్గా బాయిల్ చేసుకోవాలి. అంటే మనం వాటర్ అనేది అస్సలు వేయకూడదు, ఎందుకంటే మనకి ప్రాన్స్ నుంచి ఆటోమేటిక్గా వేడి చేస్తున్నప్పుడు ఏంటంటే వాటర్ అనేది వస్తుంది. ఇవి ఇలా బాయిల్ చేసుకుంటూ పొయ్యి మీద పెట్టుకోవాలి. బాయిల్ చేస్తే ఈ విధంగా వస్తాయి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. మనం అసలు వాటర్ వేయకపోయినా సరే అలాగా మనం వాటర్ వేయకుండా వీటిని బాయిల్ చేసుకొని వీటిని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. పెద్ద సైజు ప్రాన్స్ తీసుకుంటే మంచిది. మా వాళ్ళు ఏంటంటే పెద్దవి చిన్నవి కూడా తీసుకొచ్చారు. మొత్తం నేను 4 kgs ప్రాన్ పికిల్ చేస్తున్నాను. దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలాగ కొంతసేపు పక్కన పెట్టుకుంటే మన వాటర్ అంతా కూడా పోతుంది. మనం ఒక కళాయి తీసుకొని అది హీట్ ఎక్కుతుంది కదా, దాంట్లో మనం తీసుకుంది 5 kgs వరకు ప్రాన్స్ ఉంటాయి. అందుకనే మనం 2 ఆయిల్ ప్యాకెట్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఆయిల్ మరిగిపోయింది. మనం బాయిల్ చేసిన ప్రాన్స్ అన్నీ కూడా మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం. చాలా ఎక్కువ ప్రాన్స్ కదా, మనం కూడా ఎక్కువ ప్రాన్స్ వేసి అంటే కొంచెం కొంచెంగా వేసి ప్రాన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఎంత బాగా ఫ్రై అయితే మనకి పికిల్ అనేది అంత నిల్వ ఉంటుందన్నమాట. మనకి ప్రాన్స్ ఏంటంటే తినేటప్పుడు కొంచెం గట్టిగా అయినంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మినిమం 3-4 months వరకు మనకు పికిల్ అనేది బాగా నిల్వ ఉంటుందన్నమాట. నేను ఇవన్నీ కూడా ప్రాన్స్ అన్నీ కూడా వేస్తున్నాను ఫ్రై గురించి. ఇలాగా మనం కలుపుకోవాలి, లేకపోతే కిందన అడుగుకి అంటిపోతాయి అన్నమాట ప్రాన్స్. అవి ఫ్రై అవుతున్నప్పుడల్లా మనం ఇలాగ కలుపుతూ ఉండాలి. ప్రాన్స్ ఫ్రై అయిపోయాయండి, మనం తీసుకుంటున్నాం. అవన్నీ కూడా మొత్తం ఆయిల్ అన్నీ కూడా మనం సపరేట్గా పెట్టుకోవాలి తీసుకొని. అది చూసారా మనకి ఎంత ఫ్రై అయ్యాయో. మొత్తం ఈ ఫ్రై అయిన రొయ్యలన్నీ కూడా మనం ఒక బౌల్లో తీసుకుంటున్నాం. సేమ్ ఆయిల్ని మనం మళ్ళీ వేరేగా ఉండే ఇంగ్రీడియంట్స్ అనేవి, పికిల్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అనేవి మనం వేసుకుంటాం. మొత్తం ఇంకా ఫ్రై అవుతున్నాయంటే ఇంకా అందులో ప్రాన్స్ ఉన్నట్టు అనమాట. వాటిని సపరేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం దీంట్లోని నేను రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. మనం వేసినప్పుడు ఏంటంటే సిమ్లో పెట్టి వేసుకోవాలి, లేదంటే పొంగిపోతుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 700 grams యూస్ చేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో చాలా బాగా ఫ్రై అవ్వాలి. అదంతా బాగా ఫ్రై అయితే మసాలా కూడా ఎక్కువ ఫ్రై అవ్వడం వల్ల మనకి పచ్చడి ఎక్కువగా నిల్వ ఉంటుంది. ఇది మనకి చాలా టైం పడుతుందండి పికిల్ చేయడానికి. మినిమం 4 hours అలా పడుతుంది కంప్లీట్గా ఫ్రై అవ్వడానికి. అంటే ఎక్కువ క్వాంటిటీ నేను తీసుకోవడం వల్ల కొంచెం అయితే మనకి ఒక 1/2 hourలో అలా అయిపోతుంది. మనకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యింది. దాంట్లో మనం కారం వేసుకుంటున్నాం. 3 mango మిర్చి పౌడర్ ఉంటుంది కదా, అది పచ్చికారం అంటారు కదా, అది వేసుకుంటున్నాం. నేను మినిమం అది 500 grams అండి. నేను మినిమం ఒక 400 grams వరకు కూడా వేసుకున్నాను కారం అనేది. మన కారం వేయగానే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మనకి కారం ఇదంతా కూడా చాలా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. మనకి ఎంత పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై అవుతాయో అన్ని రోజులు నిల్వ ఉంటుందన్నమాట ఈ పికిల్ అనేది. చూసారా ఎలా ఫ్రై అవుతుందో, ఈ విధంగా ఫ్రై అవుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనం ఆ ఊరగాయకి సంబంధించిన ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకొని కలుపుకొని మనం టేస్ట్ చూసుకోవచ్చు మనకి ఎంత సరిపోతుంది అనేసి. నేను ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను మినిమం ఒక 200 grams వేసుకున్నాను కారం అనేది, సాల్ట్ అనేది. ఈ మసాలా ఇలాగా చాలాసేపు కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మనం ఏంటంటే సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవడం వల్ల మసాలా అనేది అలా ఫ్రై అవుతూ ఉంటుందన్నమాట. మినిమం ఒక 10-20 minutes అలాగా మనం మూవ్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇక్కడ మనకి ఫ్రై అవుతుంది కదా. నేను ఆల్రెడీ రెడీమేడ్ మసాలా తయారు చేసుకున్నాను, గరం మసాలా, అది వేస్తున్నాను. ఇదేంటంటే మనం దీంట్లో ఇలాచి
లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ ఇవన్నీ ఉంటాయి కదా, అండ్ ధనియాలు, జీరా ఇవన్నీ వేసి మనం రెడీమేడ్ ఇంట్లోనే మనం మసాలా చేసి పెట్టుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇది బిర్యానీకి, కర్రీకి మనం ఇంట్లో ఏం చేసుకున్నా సరే నాన్ వెజ్ సంబంధించి వాడుకోవచ్చు. అండ్ వెజ్ బిర్యానీకి కూడా మనం ఈ మసాలా యూస్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసాం కదా, ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. మనకి చూడడానికి ఇప్పటికే చాలా కలర్ఫుల్గా ఉంది కదా, ఈ విధంగా ఫ్రై అవుతూ ఉండాలి. ఇలా కలుపుకోకపోతే మనకి లాస్ట్ ఏంటంటే అడుగు పట్టినట్టు అయిపోతుంది, అందుకని అలా కలుపుతూ ఉండాలి. మసాలా ఫ్రై అయింది కదా, మనకి తెలుస్తుంది, కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్రాన్స్ అనేది మనం యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం చిన్న ప్రాన్స్ కాబట్టి కొన్ని ఫ్రై అయినప్పుడు చూసారా మనం చిన్న చిన్నగా అయిపోయి. ఇప్పుడు మనం బాగా కొంచెం వేసుకొని బాగా కలుపుకుందాం. కలుపుకున్నాం కదా, ఇప్పుడు మిగతా ఉన్న రొయ్యలు కూడా వేసుకుంటాం. ఫ్రైలు మొత్తం వేసుకుంటున్నాం. మొత్తం ప్రాన్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కానీ ఈ పికిల్ మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అసలు మనం అన్నంతా తింటే ఇంకా దీనికి సంబంధించి ఇంకా మనం ఇంకా ఏమీ పక్కన సైడ్ డిష్ ఏం అవసరం లేదు. ఒక ఆనియన్ పెట్టుకొని పచ్చడి కలుపుకొని లెమన్ పెట్టుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది అన్నమాట ఈ పికిల్. ట్రై చేయండి అందరూ కూడా. మనకి ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఎక్కువ ఏం తీసుకోలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అండ్ సాల్ట్, వెనిగర్ తీసుకుంటాం, ఆయిల్ అండ్ ప్రాన్స్. ఈ ఇంగ్రీడియంట్స్తో మనకి ఈజీగా అయిపోతుంది అనమాట పికిల్. అది కాక మనకి 4, 5, 6 months వరకు కూడా నిల్వ ఉంటుంది మనం బాగా ఫ్రై చేసుకుంటే. ఆయిల్ అనేది పికిల్ పైకి వచ్చే విధంగా ఉండాలి, ఎందుకంటే మనకి బూజు పట్టకుండా ఉంటుందన్నమాట. కారం అది కూడా కొంచెం మనకి ఎంత, కొంతమంది చాలా స్పైసీగా తింటారు, అలాంటి వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మీడియంగా తినేవాళ్ళు పికిల్ అనేటప్పటికి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, నిల్వ ఉంటుంది. సాల్ట్ కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, పికిల్ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా మనం అన్నీ వేసుకున్న తర్వాత మనం ఒక 20 minutes వరకు కూడా మనం స్టవ్ మీద ఉంచుకోవాలి, అలాగా సిమ్లో. అది ఇంకా మినిమం దాంట్లో ఉన్న ఇంకా వాటర్ కంటెంట్ ఏమైనా ఉంటే మొత్తం అంతా కూడా పోతుంది. అండ్ ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం వేసిన ప్రాన్స్కి కంప్లీట్గా పడతాయి అన్నమాట. మనం ఇలాగా కొంతసేపు ఉంచుకుందాం స్టవ్ మీద. మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఈ పచ్చడి మాత్రం అందరూ ట్రై చేయడం మర్చిపోకండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ పికిల్ అనేది ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టండి. అది ఇంకా స్టవ్ మీదే ఉందండి, సిమ్లో ఉంది. ఇప్పుడు దీనిలో మనం వెనిగర్ వేసుకుంటున్నాం. వెనిగర్ మనకు ఒక స్మాల్ బాటిల్ మొత్తం వేసుకోవాలి, ఎందుకంటే వెనిగర్ పులుపు వలన కొంతమంది నిమ్మకాయ రసం కూడా వేసుకుంటారు. నేనైతే ఎక్కువగా వెనిగర్ అనేది ప్రిఫర్ చేస్తాను. వెనిగర్ వేసుకోవడం వలన ఆ పులుపుకి మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. వెనిగర్ వేసుకున్న తర్వాత మనం పచ్చడి బాగా కలుపుకోవాలి. కలర్ఫుల్గా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి మిస్ కాకుండా. ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం నాకు మెసేజ్ చేయండి. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది. పికిల్ మనకి మళ్ళీ వెనిగర్ వేసిన తర్వాత ఒక 10-15 minutes మనం సిమ్లో ఉంచుకోవాలి. ఆ వెనిగర్ ఫ్లేవర్ అనేది కూడా మనకి మొత్తం అన్ని రొయ్యలకి పడుతుందన్నమాట. ఇంకా మొత్తం నేను కంప్లీట్గా వేసాను స్మాల్ బాటిల్, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కదా ప్రాన్స్, అందుకని ఎక్కువ పడుతుంది అనమాట. మనకి నోరూరించే ప్రాన్ పికిల్ అనేది రెడీ అయిందండి. మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి.
మా వాళ్ళైతే టేస్ట్ చేస్తారు, చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మర్చిపోకుండా అందరూ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్తుందన్నమాట. ఈ పికిల్ అంతా కూడా ఎక్కువగా మనం సిమ్లో పెట్టే చేసుకోవాలి. పెద్ద మంట పెట్టామనుకోండి ఆయిల్ అనేది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు పొంగిపోతుంది. అందుకని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలాగా మనం మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఒక 15-20 మినిట్స్ సిమ్లో ఉంచుకుంటే మనకి వాటర్ కంటెంట్ అనేది లేకుండా చాలా బాగా వస్తుంది అనమాట. పికిల్ అనేది ఆయిల్ అనేది పైకి తేలుతుంది కంప్లీట్గా. అప్పుడు మనకి తెలుస్తుంది కదా, ఏ డిష్కి అయినా సరే ఆయిల్ అనేది పైకి తేలినప్పుడు అది కంప్లీట్ అయినట్టు. మా ఫ్యామిలీ వాళ్ళందరికీ చాలా ఇష్టం అండి నేను చేసే పికిల్ అంటే. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి, ఎవరు మిస్ కాకండి. పికిల్ మనకి కంప్లీట్ అయిపోయిందండి. చూసారా మనకి ఎలా వస్తుందో, ఆయిల్ అనేది కంప్లీట్గా పైకి వస్తుంది కదా. ఇంకా నేను లాస్ట్లో కూడా మళ్ళీ ఒకసారి మూవ్ చేసి మొత్తం కలుపుకుంటున్నాను అడుగు పట్టకుండా. ఆయిల్ అనేది పైకి వచ్చింది. ఇంకా చూసారా మీకు చిన్న చిన్న బుడగలా వస్తున్నాయి, అంటే ఇంకా స్టవ్ మీదే ఉంది అది. పికిల్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు రొటీన్గా కర్రీస్ చేసుకొని తినడం ఎవరైనా చేస్తారు. ఇలా పికిల్స్ అనేది ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టడం వల్ల వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. మా వైఫ్ ఇలా చేసి పెట్టింది, అంత టేస్టీగా ఉంది అని చెప్పి అందరూ అనుకుంటారనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా ఈ పికిల్ అనేది చేసి పెట్టండి. అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. అదే కర్రీ చేస్తే మనకి 1 డేలోనే అయిపోతుంది కదా. ఈ పికిల్ అనుకోండి మనకి 3, 4, 5, 6 మంత్స్ వరకు మనం ఉంచుకోవచ్చు అనమాట, నిల్వ ఉంచుకోవచ్చు. నా వీడియో చూసి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది కదా. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.